హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2025లో జరిగేది ఇదే. ఒంటరిగా రూమ్లో ఈ వీడియోను చూడండి. ఎవరి పేరు అయితే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలవుతుందో వారికి సంబంధించినటువంటి వీడియో ఇది. మనలో చాలామందికి తెలియనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరు అయితే ప్రారంభం అవుతుందో వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏంటి, ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏంటి, ఈ ఆరు అనే అక్షరంతో ఎవరి పేరు అయితే అవుతాయో వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఇలాంటి ముఖ్యమైన విషయాలని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనలో చాలామంది పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతాయి. అయితే ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభం అవుతాయో వారి గురించి న్యూమరాలజీ ప్రకారం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు మాత్రం ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏ విషయంలోనైనా ప్రాక్టికల్గా చూపించకపోయినా పేరు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ ఖచ్చితత్వం అనేది పేరుతో మొదలవ్వాలి. జీవితాంతం అది నిలబడుతుంది. పేరు ఏముందిలే, మనం ఏది పెడితే అది పెట్టేద్దాం అని అనుకోకూడదు. ఖచ్చితంగా ఆ పేరు యొక్క ప్రభావం, ఆ పేరులోని అక్షరాలు వెనుక ఉన్నటువంటి ప్రభావం ఆ వ్యక్తి జీవితం మీద కూడా ఉంటుంది. అందుకే మనం పుట్టినప్పటి పరిస్థితిని, అప్పుడు ఉన్నటువంటి రోజుల్ని, నక్షత్రాలను బట్టి ఏ అక్షరంతో పేరు పెడితే వారి భవిష్యత్తు బాగుంటుందో ఇంతకు ముందు జ్యోతిష్య పండితులు నిర్ణయించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరికి నచ్చిన పేరు, ఎవరికి తోచిన పేరు సరైన అర్థం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లుగా పెట్టేస్తున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. మన శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తికి పేరును పెట్టాలి అని నిర్ణయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రంలో నియమ నిబంధనలను పాటించవలసిందే. పుట్టినటువంటి నక్షత్రం, తేదీ, రాశిని బట్టి పేరును అనేది నిర్ణయించవలసి ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరు అయితే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల గురించి, వారి లక్షణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి కూడా తమలో కొన్ని రహస్య వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ విషయాలు ఎవరికి తెలియకూడదు అని కూడా ఉంటారు. మనలో ఉండేటటువంటి లక్షణాల కంటే ఎదుటివారి యొక్క లక్షణాలను తెలుసుకోవడం అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. మన శరీర లక్షణాల దగ్గర నుంచి మన పేరు వెనుక చరిత్ర తెలుసుకునే వరకు కూడా చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. ఎవరి పేరు అయితే ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందో వారి యొక్క లక్షణాలు, వారి యొక్క రహస్య లక్షణాలు, వ్యక్తిత్వం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీ పేరు ఆర్ అనే అక్షరంతో ప్రారంభమై మీకు తెలిసిన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల పేరు ఆర్ అనే అక్షరంతో ప్రారంభమవుతున్న మీరు ఈ వీడియోను చూసి వారి గురించి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చెయ్యండి. ఆర్ అక్షరంతో ఎవరి పేరు అయితే మొదలవుతుందో వారు ధర్మపరులుగా ఉంటారు. అంటే ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే శక్తివంతంగా వ్యవహరిస్తారు. ఎప్పుడు అన్యాయం చేయాలని కానీ వేరొకరిని అనగతొక్కాలనేటువంటి ప్రయత్నం వీరు చేయరు. చాలా శక్తివంతంగా ఉంటారు. వీరు ఎంతటి కష్టమైన పనినైనా చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళగలిగేటటువంటి ధైర్యాన్ని పొంది
ఉంటారు. అలాగే వీరు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. ఏ పనిని, ఏ బంధుత్వాన్ని కూడా అలా 4-5 రోజుల్లో ముగించుకునేటటువంటి తత్వం వీరికి కాదు. త్వరగా స్నేహితులు సంపాదించుకోగలుగుతారు. ఆ స్నేహాన్ని శాశ్వతంగా ఉంచుకోగలుగుతారు. అలాగే వీరి ప్రేమ జీవితంలో నిజమైన వెలుగుని అందిస్తుందని చెప్పాలి. ప్రేమ కోసం ఎంతో తపిస్తారు. వీరి ప్రేమను సాధించిన తర్వాత ఎంతో ఆనందపడతారు. ఇతర వ్యక్తులు కూడా వీరి జీవితాన్ని చూసి స్ఫూర్తిని పొందేలాగా ఉంటారు. ఈ ఆర్ అనే అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు జీవిత భాగస్వామితో మంచి నిజాయితీగా ఉంటారు. బాగా ప్రేమిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. జీవితంలో వీరికి ప్రేమ చాలా ముఖ్యమైనది. ప్రేమ తర్వాతే ఏదైనా అనుకుంటారు. కుటుంబానికి, సంతానానికి, జీవిత భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యతని, ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. ఎప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళ సంతోషం కోసమే పరితపిస్తూ ఉంటారు. అలాగే కొంచెం రొమాంటిక్గా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరు అనే అక్షరంతో పేరు కలిగినటువంటి వారు భాగస్వామి ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి, భాగస్వామిని స్వేచ్ఛని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కష్టపడితే చూడలేకపోతారు. అలాగే తక్కువ సమయంలో ఎంత కష్టమైన పనినైనా, ఎంత కష్టమైన విషయాన్ని అయినా అర్థం చేసుకునే అవకాశాలను సైతం వెతికి పట్టుకోగలుగుతారు. అలాగే ఎక్కువ అధికారాన్ని వీరు ప్రదర్శించలేరు. మొహమాటస్తులు, ప్రవర్తన మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు, కానీ వీరు వల్ల కాదు. అలాగే ఎప్పుడు కూడా మంచి వ్యక్తులు అని నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా అని చెడ్డ వ్యక్తిత్వం కలిగి మంచి వ్యక్తులుగా నిరూపించుకునే ప్రయత్నం చేయరు. మీరు మంచి మాత్రమే సమాజానికి తెలియాలని మీరు చేస్తున్న మీరు మంచి వ్యక్తిత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ఆర్ అనే అక్షరంతో ఉండేవారు చాలా జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే వీరికి ఇట్టే ప్రతి ఒక్కరిని నమ్మేటటువంటి స్వభావం ఉంటుంది. మన చుట్టుప్రక్కల ఉండేవాళ్ళు మాటలతో మాయ చేస్తారని, లేకపోతే తిమ్మిని బొమ్మిని చేసి ఏదో మాయజాలం చేస్తారేమో అటువంటి భావన వీరికి ఎక్కువ ఉండదు. అందరూ తనలాగే ఉంటారని, ఇతరులను మోసం చేసే ప్రయత్నం చేయరని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారంలో లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి. అలాగే వీరి ఎదుగుదలకు ఈ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి. సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారు. స్వేచ్ఛమైన ప్రేమను అందిస్తారు. అలాగే స్వేచ్ఛమైన ప్రేమని కోరుకుంటారు. జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటారు. అలాగే ప్రేమ విషయంలో వీరు అసలు కాంప్రమైజ్ అవ్వరు అనే చెప్పుకోవాలి. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ 2025లో అద్భుతంగా ఉండబోతుంది. న్యూమరాలజీ ప్రకారం వీరు జీవితంలో కోరుకున్నటువంటి అంశాలు ఈ 2025లో నిజం కాబోతున్నాయి. మంచి సాహిత్యం, అలాగే మంచి జీవిత భాగస్వామి, మంచి ఉద్యోగం, భవిష్యత్తు మీద అసలు ఈ 2025లో మీకు కలగబోతున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి పరిష్కారం మార్గాలు ఈ 2025లో మీకు దక్కుతున్నాయి. మీరు ఎవరితో అయితే స్నేహం చేయిస్తున్నారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి స్వభావం గురించి తెలుసుకోండి. మీ ఎదుగుదలకి మీరు నమ్మిన వ్యక్తులే అడ్డంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క విషయంలో ఆరు అక్షరంతో పేరు మొదలయ్యే వారు 2025లో జాగ్రత్తగా ఉండే మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఎదుగుదల విషయంలో ఎవరు మనస్ఫూర్తిగా ఉన్నారు, ఎవరు మీ వెనుక గోతులు
తవ్వుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. చేయబోయే అంశాల గురించి ముందే ఎవరికీ చెప్పకండి. మీరు చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో సరైన విధంగా మీ తెలివితేటలని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ చేయండి. ఖచ్చితంగా మంచి విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఈ 2025లో సాధించినటువంటి విజయం ప్రజలు అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇతనేనా లేదా ఈ అమ్మాయినా ఇంతటి గొప్ప విజయాన్ని సాధించింది అని ప్రతి ఒక్కరూ ముక్కు మీద వేలేసుకుంటారు. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు 2025లో మీరంతా పొందబోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన కానీ వివాహానికి సంబంధించి విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే అంశం గురించి కానీ సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, ఇలా ఎవరైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మెరుగుపడేటటువంటి మంచి స్థాయికి వెళ్తారు. న్యూమరాలజీ ప్రకారం 6 అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2025లో కలిసి రాబోతుంది. గ్రహాల స్థితిగతులు అదేవిధంగా మీ యొక్క లక్షణాల కారణంగా గతంలో చేసినటువంటి మంచి పనుల కారణంగా మీ అందరికీ కూడా శుభ ఫలితాలు రాబోతున్నాయని చెప్పాలి. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ పేరు స్టార్టింగ్ లెటరు R ఉన్నట్లయితే వాళ్ళు గుణవంతులు అని చెప్పాలి. క్యారెక్టర్ ఉన్నవాళ్ళు నేర్పరులు. వాత్సల్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకునే వాళ్ళు, పనులు చక్కబెట్టుకునే ప్రత్యేకమైన స్పెషల్ టాలెంట్ కలిగి ఉంటారు. శ్రేష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. మధుర భాషన వీళ్ళకున్న స్పెషల్ క్లారిటీగా చెప్పుకోవాలి అంటే తీయగా మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని ఆకట్టుకుని వాళ్ళు పనులు నెరవేర్చుకునే స్పెషల్గా టాలెంట్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ లేకుండా ఇతరులకు ఉన్నటువంటి టాలెంట్ తెలుసుకొని ఆ టాలెంట్ వీళ్ళు కూడా పొందే విధంగా కృషి చేయడంలో నేర్పరులే ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోరు. ఎదుటి వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తారు. అంటే ఆ టాలెంట్ వీళ్ళు ఓన్గా చేసే ప్రయత్నమైన లక్షణం వీళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి మిత్రుల మీద ప్రేమ కన్నా తమ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. హెల్త్ విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. హెల్త్ విషయంలో ఓవర్ కాన్షియస్గా ఉంటారని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ప్రారంభ దశలో కన్నా ఉత్తరార్ధంలో ఎక్కువ సుఖభోగాలు లభిస్తాయి. గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే ఒకే టైంలో కనుక టార్గెట్ పెట్టుకుంటారు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇందులో స్టార్టింగ్ లెటర్ R ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒకే టైంలో టార్గెట్ ఎక్కువగా పెట్టుకోకండి. అప్పుడు లైఫ్లో తొందరగా సక్సెస్ సాధిస్తారు. అలాగే పై అధికారుల బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ నుంచి పనులన్నీ కూడా పూర్తి చేయించుకోగలగడం అనేది వీళ్ళకి వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి. వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే బాస్ని ఐస్ చేస్తారు. బాస్ని ఇంప్రెస్ చేస్తారు. కావలసిన పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు. అలాంటి లక్షణం వీరికి ఉంటుంది. వయస్సు పెరిగిన కొద్దీ వీళ్ళకి జీవితంలో గౌరవం, పదవి అన్నీ కూడా లభిస్తాయి. ఇతరులను అంచనా వేయడంలో వీళ్ళకి వీళ్ళే సాటి అని చెప్పుకోవాలి. ఎదుటి వాళ్ళ ఎస్టిమేట్ చేయడంలో చాలా అద్భుతమైన టాలెంట్ వీరికి ఉంటుంది. కష్టపడి పని చేస్తారు. వాళ్ళు కూడా కష్టపడి పని చేస్తారు. వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళని కూడా అంతే హార్డ్ వర్క్ చేయించి లైఫ్లో సక్సెస్ సాధించాలని చేస్తూ ఉంటారు. వీళ్ళు
శాంతి ప్రియులే కానీ విమర్శిస్తే మాత్రం కోపం వస్తుంది, సహించలేరు. విమర్శిస్తే ఒప్పుకోరు. మొత్తం మీద పరిశీలిస్తే పేరులో స్టార్టింగ్ లెటరు ఆర్ ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇతరుల క్లారిటీస్ అనేటువంటి తొందరగా క్యాచ్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించినటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళుగా చెప్పుకోవాలి. పేరులో స్టార్టింగ్ లెటరు 6 ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. వీలైనప్పుడు లక్ష్మీ ఆలయం దర్శనం చేయాలి. మాస శివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి స్ఫటిక లింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే తొందరగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. సోమవారం రోజు ఆవుకి బియ్యం కానీ తెల్లటి పదార్థాలు కానీ కలకండ కానీ తినిపిస్తే చాలా మంచిది. సోమవారం తెల్లటి పుష్పాలు దానం చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. వీళ్ళకి లక్కీ నంబర్ 2. వీళ్ళు వైట్ కలర్ ఎక్కువగా ఉపయోగించడం ద్వారా లైఫ్లో తొందరగా సక్సెస్ సాధిస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. వీలైతే శుక్రవారం నాడు లలిత సహస్రనామం పారాయణంతో పాటు ఉపవాస దీక్షను చేయండి. అలాగే పౌర్ణమి నాడు పండు వెన్నెల్లో లలిత సహస్రనామం పాటించే అలవాటు చేసుకోండి. తప్పకుండా ఈ లలిత సహస్రనామం పఠించడం మీ జీవితంలో అద్భుత అవకాశాలన్నీ గొప్ప మార్పుల్ని తీసుకువస్తుంది. చూశారు కదా, ఎవరైతే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వీరి ప్రేమిస్తే ఎలా ఉంటుంది, వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా. మీరు 6 అక్షరమైతే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంటు రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.